యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఓకే. రేయ్, వాళ్ళేవో పిచ్చి ప్లాన్స్తో నన్ను రెచ్చగొట్టి దారి తప్పించాలని చూస్తున్నారు. మీరిక్కడ జాగ్రత్తగా ఉండండి. హిమ పెళ్లి మండపానికి వచ్చేంత వరకు తను ఎవరి కంట పడకుండా కాపలా కాస్తూ ఉండండి. అలాగే మేడం. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదే. రా. మమ్మా ప్లీజ్ మమ్మా వదులు మమ్మా. రాధా, కృష్ణ, ఇదేమైనా బృందావనమా? మీరు దాగుడు మూతలు ఆడుతూ తప్పించుకోవడానికి? వదులు. ఇది నా చోటు. ఇది పద్మ వ్యూహం, ఈ తార వ్యూహం. ఇక్కడి వరకు మీరు రావడమే కాని తిరిగి తప్పించుకునే ఛాన్సే లేదు. మీరు నన్ను వాడి దారి కనుక్కున్నావని సంబరపడిపోతున్నారు, కానీ నేను నా బ్రెయిన్ వాడి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. అయినా మీరేదో చేస్తారు, నేనేదో అలర్ట్గా ఉండాలి. ఇవన్నీ నాకు అవసరమా చెప్పండి? అందుకే మిమ్మల్ని ఇక్కడే బంధించేస్తే ఇంకా హిమ పెళ్లికి అడ్డే ఉంది. రే, వెళ్ళి వాళ్ళ చేతుల్లో ఫోన్లు తీసుకో. ఇవ్వండి. హిమ పెళ్లి జరిగే వరకు మీరిక్కడే ఉండండి. అయ్యో. ఓపెన్ డోర్, ఓపెన్ చేయండి. నన్ను వదలండి ప్లీజ్, నన్ను వదిలిపెట్టండి. కామ్గా ఉండు హిమ, నన్ను వదలండి. కామ్గా ఉండు ప్లీజ్, నన్ను వదిలేయండి. పాపం, మన ప్లాన్ తెలియక చేపలు మన వల్ల పడ్డాయి శిఖరా. ఇక పెళ్లి నాపడం వీళ్ల వల్ల కాదు. నువ్వు హిమని తీసుకొని కళ్యాణ మండపానికి వెళ్ళి బ్యాక్ సైడ్ లో ఉన్న రూమ్ లో పెట్టి తాళం వెయ్యి. వస్తున్నా. యా, అలాగే మేడం. ఓకే. నన్ను వదిలిపెట్టండి, వదిలేయండి. వదులు, నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలేయండి ప్లీజ్.
అయ్యో గోడేమో ఎత్తుగా ఉంది. అటు పక్క ఎవరున్నారో తెలియట్లా. హలో, ఎవరున్నారు అక్కడ? ఎక్కి చూస్తే అటుపక్క ఎవరున్నారో తెలుస్తుంది. అంత పైకి ఎలా ఎక్కాలి? ఛ! ఇరుక్కుపోయాం. ఏయ్, ఏంటి చేసిందంతా చేసి రిలాక్స్గా కూర్చున్నావు? అయ్యో రామా, నేనేం చేశాను? నేనేదో వాళ్ళకి ఫోన్ చేసి ఇదిగో మేము వస్తున్నాము, రాగానే బంధించండి బాబు అని చెప్పాననుకున్నారా? ఏంటండి ఈ అబాండం? ఆబాండం లేదు, కొబ్బరి బోండం లేదు. ఇదిగో నువ్వు వేసిన పిచ్చి ప్లాన్ రివర్స్ అయ్యి ఇదిగో ఇలా ఇరుక్కుపోయావు. అంటే ఏంటండి నాకు అర్థం కాదు. వేసిన అన్ని ప్లాన్లు వర్కౌట్ అవుతాయా? మిస్ఫైర్ అవుతాయి, దానికి ఇంత ఫైర్ అయిపోవాలా? అయినా ఇక్కడ మనం వేసిన ప్లాను ఏం ఫెయిల్ కాలేదు. మన శత్రువు వేసిన ప్లాను మనకన్నా ముందు వర్కౌట్ అయింది, అంతే. ఎలా పడితే ఏంటి, పళ్ళైతే రాలాయి కదా. రాలే అనుకోండి. అనుకోవడం ఏంటి, 32 పళ్ళు రాలాయి. అబ్బబ్బబ్బా, మీరు టూ మచ్ అండి. మొన్న ప్లాన్ వర్కౌట్ అవ్వడం వల్లే కదా హిమ నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. అలాంటి ముఖ్యమైన పాయింట్స్ ఏవి తమరికి గుర్తుండవా? ఇప్పుడు అవి గుర్తుంచుకొని నీకు రవీంద్ర భారతిలో సన్మానం చేయాలా? ఇక్కడున్న సిచ్యువేషన్లో అది కాదు కదా మ్యాటర్. అక్కడ హిమ పెళ్ళి ఆపాలి. ఈ టైంలో మనం ఇక్కడ లాక్ అయిపోయామంటే అక్కడ తన లైఫ్ ఏమైపోతుంది? ఆ టెన్షన్ నాకు ఉందిలేండి. సమ్ టైమ్స్ హ్యాపెన్స్ అనుకోవచ్చు కదా. అయినా ఇలా నా మీద అనవసరంగా ఎగిరే బదులు ఆ వెంటిలేషన్ వరకు ఎగిరి బయట ఎవరున్నారు, ఏంటి, మనం తప్పించుకునే ఛాన్స్ ఉందా లేదా, ఇవేమైనా చూడొచ్చు కదా. ఏంటి, వెంటిలేటర్ వరకు ఎగరాలా? నేనేమన్నా పెళ్ళిని అనుకుంటున్నావా? ఎలా ఎగురుతాను అంత పైకి? ఒక పని చేద్దాం, నేను ఎత్తుకుంటాను, వెంటిలేటర్ నుండి మీరన్నీ చూసి చెప్పండి. నీ దొండకాయ పర్సనాలిటీకి నువ్వు నన్నెత్తుకుంటావా? అయినా లేడీస్ మనల్ని టచ్ చేయడమా? అది జరగని పని. ఐ హేట్ ద టచ్. హలో, నేనేమి పురుష స్పర్శని ఆస్వాదించడానికి కాదు అడిగింది, ఇక్కడ నుంచి బయటపడాలని. ఐ హేట్ ద టచ్ అంట. పెద్ద బిల్డప్. సరే, ఓ పని చేయండి. నా పర్సనాలిటీకి ఎలాగో నిన్ను మోయడం ఇంపాసిబుల్. అదేదో తమరే నన్ను మోయండి. మోయాలా అంటే నిన్ను టచ్ చేయాలా? చిచి, ఇది మరీ ఇంపాసిబుల్. అయినా టచ్ అనే కాన్సెప్ట్ లేకుండా నీ దగ్గర ఐడియానే లేవా? ఉంది. ఏంటది? మీరు ఒంగుంటే మీ వీప్ మీద నేను నిలబడి వెంటిలేటర్ అవతల వైపు ఎవరున్నారో చూసి చెప్తాను. ఒంగోవాలా? నువ్వు నా మీద నిలబడతావా? ఏంటి, నా స్పైనల్ కార్డ్ విరిచేద్దామనా? ఏం అక్కర్లేదు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది చేద్దాం. నో టచ్, నో క్లచ్. ఏంటది? వాట్ ఎన్ ఐడియా సర్జీ. ఏంటి చూస్తున్నావు? చెప్పాను కదా నో టచ్ అని. అందుకే ఇది. ఎక్కు.
హేయ్, ఏమైంది? కనబడుతుందా? హా కనబడుతుంది రాధా గారు. మరి చెప్పకుండా ఏం చేస్తున్నావు? ఎంతమంది ఉన్నారో లెక్క పెడుతున్నాను. ఇంతకీ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు రాధా గారు. హేయ్, ఆ ఇద్దరిని లెక్క పెడుతున్నావా? చూస్తే నేను చెప్పలేవా? అబ్బా, మిగతా వాళ్ళు ఎక్కడికైనా పక్కకు వెళ్ళొచ్చు కదా అని చూస్తున్నాను. హా, అదిగో మరో ఇద్దరు వచ్చారు. అంటే మొత్తం నలుగురు ఉన్నారా? లేదండి, మళ్ళీ ఇద్దరే ఉన్నారు. హేయ్, 2 + 2 4 కదా? కాదండి, 4 - 2 2. ఆ ఇద్దరు రాగానే ఈ ఇద్దరు ఆ పక్కకి వెళ్ళారు. టోటల్ 4 కదా? హా, ఎప్పుడు 4 రాధా గారు. వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ చామంచాయిగా ఉన్నారు. ఏయ్, నేను అడిగింది కలర్ కాదు. హైటా? బా, ఏడ్చావు. నేను అడిగింది అలర్ట్గా ఉన్నారా, రిలాక్స్డ్గా ఉన్నారా అని. ఈ ప్రశ్న ఏదో ఇలాగే అడగచ్చు కదా. అలా అడిగితే నేనేమనుకోవాలి? ఇప్పటికైనా చెప్పు. ఇక్కడ బరువుతో బాడీ షివర్ అయిపోతుంది. పర్లేదు, పట్టుకోండి, చూస్తున్నాను. పర్లేదా? నిన్ను ఒకడేమో రిలాక్స్డ్గా ఉన్నాడు, ఒకడు అలర్ట్గా ఉన్నాడు, ఇంకొకడు యావరేజ్గా ఉన్నాడు, ఇంకోడేమో అన్ని రకరకాలుగా ఉన్నాడు. నా కర్మ. ఓ, స్వీటీ, ఏంటి స్వీటీ, ఏంటా కన్నీళ్ళు? అప్పగింతల్లో ఏడవాల్సిన కళ్ళు ఇప్పట్నుంచే ఏడిస్తే ఎలా చెప్పు? ఇప్పుడు నవ్వు రాకపోయినా నవ్వుతూ ఉండాలి. అప్పగింతల టైంలో బలవంతంగా అయినా ఏడవాలి, లేకపోతే చూసేవాళ్ల ముందు బాగోదు. అది సర్లే కాని, ఇదిగో చూడు, నీకోసం కొన్ని శారీస్ సెలెక్ట్ చేశాను. ఇదిగో, ఇది సంగీత్కి కట్టుకోవాలి, ఇది మెహందీకి, ఇదిగో ఇది చూసావా, నీ పెళ్లి శారీ. చాలా ఎక్స్పెన్సివ్. చూసేవాళ్ల కళ్ళన్నీ శారీ మీదే ఉండాలని ఏరి కోరి సెలెక్ట్ చేశాను.
ప్రైస్ ఎంతో తెలుసా? సర్లే అవన్నీ వద్దులే కానీ శారీ ఎలా ఉందో చూడు. స్వీటీ ఎలా ఉంది? స్వీటీ నిన్నే ఎలా ఉందో చెప్పు. జరగక మానదు. అందుకే బుద్ధిగా పెళ్లిపీటల మీద కూర్చొని తాళి కట్టించుకో. ఎవ్వరూ నిన్ను కాపాడ్డానికి రారు. వస్తారు అనుకోవడం నీ భ్రమ. ముందు చెప్పింది చెయ్యి, సరేనా? మేడం, రే, వాళ్ళ పరిస్థితి ఏంటి? లోపలే ఉన్నారు మేడం. వాళ్ళు బయటకు రాలేరు. ఓకే. వెళ్ళి మీ డాడీని తీసుకొని వస్తాను. అంతవరకు గొడవ చేయకు, సరేనా? ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. త్వరగా రెడీ అవ్వు. మనసులో ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు నేనంత ఈజీగా కంట్రోల్ చేసుకోలేను. మాట అలా హార్డ్గా బయటకు వచ్చేస్తుంది. కానీ తర్వాత ఆలోచిస్తేనే అర్థమవుతుంది ఎవరైనా నా మాటకి బాధపడుంటారా అని. నా చెల్లెలి ప్రెగ్నెన్సీ పోకుండా చాలా తెలివిగా తనని కాపాడావు. అదొక్కటే కాదు కృష్ణ, ఆ రోజు గోడౌన్లో దొంగల విషయంలో కూడా నువ్వు చాలా డేర్గా రియాక్ట్ అయ్యావని తెలిసింది. ఇంకా ఆ రోజు సరుకు చోరీ కాలేదని తెలిసింది. ఇవేవీ తెలియకుండా నిన్ను అనుమానించి నీ మీద కోపం పెంచుకుని చాలా రూడ్గా బిహేవ్ చేశాను. నిన్ను పోలీసులతో అరెస్ట్ చేయించాను. నా మీద నాకే కోపం వస్తుంది. అందుకే
అన్నింటికీ కలిపి ఒకేసారి ఒకే సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ కృష్ణ. హం. అనాల్సిన మాటలన్నీ అనేసాక సారీ చెప్పేస్తే యాక్సెప్ట్ చేయాలా? మీ సారీ నాకేం అక్కర్లేదు. సారీ యాక్సెప్ట్ చేయకపోతే నా కోపం వస్తుంది. ప్లీజ్. అయ్యో రామా, సారీ చెప్తుంది కోపంలో అలా చేసినందుకు. ఆ సారీ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ మరో కోపమా? హ, ఈ కాన్సెప్ట్ కూడా నాకు నచ్చలేదు. ఈ సారీ యాక్సెప్ట్ చేయట్లేదు.